హాయ్ అన్న, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ కన్నప్ప మూవీ అన్న. ఎందుకంటే భక్త కన్నప్ప మూవీ మేము చూడలేదు, కానీ భక్త కన్నప్పకి కన్నప్పకి ఏమన్నా డిఫరెన్స్ ఉందన్న? అంటే విజువల్లీ కానీ. సి కన్నప్ప కన్నప్ప కథ మనందరికీ చరిత్రలో తెలిసింది. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడు అయ్యాడు, దేవుడు పరీక్షించాడు, కన్నుదీసి ఇచ్చాడు. ఇదే జనరల్గా అందరికీ తెలిసింది. అతను ఎందుకు నాస్తికుడుగా ఉన్నాడు, అతని ఏంటి, వాళ్ళ ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి, ఇది ఎవరికీ తెలియదు. దీనికి ముందు వచ్చిన 4-5 సార్లు సినిమాలు మిగతా భాషల్లో కూడా వాళ్ళ కల్పితం. ఇది కూడా నా వ్యూలో కన్నప్ప ఇలా ఉండుండొచ్చు, దీనివల్ల నాస్తికుడుగా ఉండుండొచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలాగే ఏంటి అనేది, సో బిగినింగ్ మీరు చూసేదంతా కల్పితమే. కానీ మోహన్ లాల్ గారి ఎపిసోడ్ మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి. దట్ విల్ షాక్ ఆల్ ఆఫ్ యూ. మోహన్ లాల్ గారి ఎపిసోడ్ మాత్రం విల్ షాక్ ఆల్ ఆఫ్ యూ. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే, ఫస్ట్ శివ శంకర వచ్చినప్పుడు ఆ లింగాన్ని కౌగిలించుకొని ఉన్న ఫోటో నేను రిలీజ్ చేశాను. ఒక పెద్ద ఆయన ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫోన్ చేసి, ఏ నాన్న మనకు అలవాటైన లింగాన్ని కదా చూపించాను, నువ్వు ఏదో కొత్తవి చూపిస్తున్నావు, ఆల్రెడీ వెళ్ళి లొకేషన్స్ ఏదో న్యూజిలాండ్ నుంచి చేసావు, ఎందుకు నాన్న కొత్త లింగాన్ని చూపిస్తున్నావు అని. నేను కాదంటే అలా కాదంటే నేను చూపించింది వాయులింగం అండి. అది శ్రీకాళహస్తి గుడిలో అలాగే ఉంటుంది వాయులింగం, నేను కొత్తగా ఏం చూపించలేదు. దాని హైట్ 3 అడుగుల 11 ఇంచెస్, మేము 3 అడుగుల 9 ఇంచులు చేసాం అని వెంట్ ఆన్ టు హిస్టరీ. ఆయన ఆహా అని పెట్టేసి దాని తర్వాత వాయిస్ నోట్ పెట్టాడు. నేను గూగుల్లో కూడా చూశాను, గుడి వెబ్సైట్కి కూడా వెళ్ళాను. సో ఈ సినిమా ద్వారా నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని. సి ఇట్ ఈస్ మై అటెంప్ట్ టు టెల్ కన్నప్ప స్టోరీ. ఒక గుడి ఉంది, మన తెలుగు వాళ్ళే. నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఇంకోటి కూడా, గుడిలో అడిగితే తెలిసింది, శ్రీకాళహస్తి మన తెలుగు రాష్ట్రంలో ఉంది. కానీ ఆ గుడికి విపరీతంగా రోజుకి దాదాపు ఒక 20-30 వేల మంది వెళ్తారు ఆ గుడికి. అది తక్కువ సంఖ్య నేను చెప్పేది. ఎక్కువ శాతం తమిళియన్స్ వెళ్తారు, దాని తర్వాత కన్నడిగాస్, దాని తర్వాత మనం గ్రాఫ్. ఐ వాజ్ షాక్డ్. కానీ కాళహస్తి కానీ మనం అందరం చూస్తాం కదా, మన గుడి కదా ఇది, మన ఊర్లో ఉంది కదా అనుకుంటూ ఉంటాం. సో దేర్ ఆర్ న్యూ థింగ్స్, మనం నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఈ సినిమా ద్వారా మనకు తెలిసేది కన్నప్ప అని ఒకటే కాకుండా శివుడు మహిమ ఏంటో తెలుస్తుంది మనకి. అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ పీపుల్ టు ఎక్స్పీరియన్స్. లాస్ట్ 1 hour 15 minutes, there's nothing else than శివలీల. నేను సినిమా చూసేటప్పుడు కూడా నాకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ మా నాన్నగారి దగ్గర నుంచి. మా నాన్నగారు నేను బాగా చేశారా, దాని తర్వాత ఎన్నోసార్లు నాకు కరెక్షన్స్ చెప్పున్నారు అన్ని సినిమాల్లో. ఈ ఒక్క సినిమా ఫస్ట్ నేను ఎడిట్ చేసిన ఫస్ట్ ఎడిట్ లెంత్ వాజ్ 3 hours 25 minutes. ఆయన సినిమా చూసిన తర్వాత వచ్చి ఆయన ఒక 5 నిమిషాలు పట్టింది ఆయన మాట్లాడడానికి. అక్కడ ఉండేది నా కొడుకుని మర్చిపోయాను రా, అక్కడ ఓన్లీ కన్నప్పే కనిపించాడు రా నాకు అన్నాడు. మా నాన్నగారు, ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఈజ్ మై ఫాదర్, బట్ ఆయన మహానటుడు. ఓకే, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్. ఆయన దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ దట్ ఐ అచీవ్డ్. గుడ్, నౌ ఐవ్ అచీవ్డ్ సంథింగ్. ఒక నటుడుగా ఐవ్ గాట్ అ పాస్ గ్రేడ్. ఇంకా రేపు మీరందరూ చూసిన తర్వాత దెన్ యూ విల్ హ్యావ్ టు జడ్జ్ వెదర్ ఐ డిడ్ అ గుడ్ జాబ్ ఆర్ అ బ్యాడ్ జాబ్. అన్నప్పుడు మీరు డిఫరెంట్ రోల్ కదా ఇది, దీనికి షూటింగ్ ముందు ఏమన్నా వర్క్షాప్ చేశారా మీ క్యారెక్టర్ వైజ్? లేదమ్మా, ఎందుకంటే నేను రాసినప్పుడు కథని ఐ హ్యాడ్ ద క్యారెక్టర్ ఇన్ మై మైండ్. సో దర్ వాజ్ నో వర్క్షాప్. అది వీడు దేవుడు భక్తుడైన తర్వాత అది ముందు షూట్ చేసేద్దాం అన్న. ఎవరు ఒప్పుకోలే, డైరెక్టర్ ఒప్పుకోలే, ఎవరు ఒప్పుకోలే. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలా హెవీ సీన్ అది, నువ్వు ఎలాగే అది ఇప్పుడు లేదు, నేను ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దాట్, అది చేసేద్దాం ఫస్ట్ అన్న. కానీ అదే లాస్ట్లో పెట్టారు, ఆర్డర్ ప్రకారం వెళ్ళి లాస్ట్లో పెట్టారు. ఇప్పుడు ప్రభాస్ అన్నకి మీకు ఎన్ని సీన్లు ఉన్నాయన్నా? వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ ఏమన్నా మాకు చెప్పగలరు? మా ఇద్దరి మధ్యన హ్యూమర్ ఉంటుంది. నేను రాసుకున్నప్పుడు కూడా అలాగే రాసుకున్నాను. మీ అందరికి నచ్చే హ్యూమర్. అతను క్వశ్చన్ అడుగుతాను, అతను దానికి ఆన్సర్ తప్పించుకుంటాడు. సో అది మీకు అర్థం అవుతుంది సినిమా చూసినప్పుడు. కానీ ప్రభాస్ స్క్రీన్ స్పేస్ వచ్చి ఆయన విజువల్గా కనిపించేది వచ్చి ఐ థింక్ ఎనీవే బిట్వీన్
23 to 27 minutes మధ్యన ఉంటుంది. కానీ ఆయన ఎపిసోడ్ ఇస్ ఆల్మోస్ట్ 40 minutes, 43 minutes ఆయన ఎపిసోడ్. ఆయన ఎంట్రీ దగ్గర నుంచి ఆయన ఎగ్జిట్ దాకా. అంటే మేము క్యాల్కులేట్ చేసేది నా క్లోజ్అప్లు, వాళ్ళ క్లోజ్అప్లు, వీళ్ళ కౌంటర్ డైలాగ్స్, నాన్నగారు కౌంటర్ డైలాగ్స్, బిల్డప్ షాట్స్ అవన్నీ కూడా. సో ఇట్ విల్ బి 40-minute ఎపిసోడ్ ఇన్ ద మూవీ. అన్నప్పుడు చాలా ఇయర్స్ తర్వాత ఒక కంప్లీట్ డివోషనల్ మూవీ వస్తుంది. అంటే ఆడియన్స్ ఎలా తీసుకుంటారనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే దానివల్లే నేను ఆ ఫస్ట్ హాఫ్ అంతా రాసిన కథ ఈ తరానికి ఎలాగ నచ్చుతుందో అని ఊహించి చేశాం మనం. దట్ ఈస్ ఆల్. ప్యూర్గా నేను పాత కన్నప్పలాగా వెళ్ళుంటే నాకు వర్కౌట్ అయ్యేది కాదు. అందుకే మీరు మ్యూజిక్ కూడా వింటే మీరు ట్రెడిషనల్ మ్యూజిక్ వినరు, మీరు ట్రెడిషనల్ డివోషనల్ మ్యూజిక్ వినరు. ఐ వాంటెడ్ న్యూ సౌండింగ్ మ్యూజిక్ అండ్ కొత్తగా ఉండాలి, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, కానీ ఆ భక్తి అలాగే ఉండాలి అనేది ఉంది. అండ్ వన్ ఆఫ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవిసి. అతను ఎక్స్ట్రాడినరీ. రేపు మీరు సినిమా చూసిన తర్వాత నాకు పర్సనల్గా నాకు చాలా బాగా గొప్పగా అనిపించింది. అండ్ రేపు మీరు కూడా అంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అన్న. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. థ్యాంక్ యూ అండి. నోటు ఒక ఫలించాలి.